హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాల్ ఆఫ్ డ్యూటీ ట్యుటోరియల్ చూపిస్తున్నాం. ఇప్పుడు మీకు బ్యాటిల్ రాయల్ ఏమంటారు పబ్జీలో అన్నట్టు కావాలంటే బ్యాటిల్ రాయల్లోకి వెళ్ళాలి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ బ్యాటిల్ రాయల్ చూపిస్తాను. ఎవరు ఇప్పుడు చూడండి, ఇదిగో ఇలా ఫిల్లర్ స్క్వాడ్ మాత్రం ఉండాలి, లేకపోతే మీరు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇప్పుడు స్టార్ట్ ఇది కొట్టాలి. మీరు ఇది కొడితే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఇవన్నీ ఆప్షన్లో చదవడం లేదు, లాకింగ్ అంటే ఇవన్నీ లాంచర్స్కి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చేంజ్ క్లాస్ కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈఎంపీ డ్రోన్ మీరు చదవచ్చు. కాల్ ఈఎంపీ డ్రోన్ టు ఇంటర్ఫియర్ విత్ హాస్టైల్స్, ప్యాసివ్ డిటెక్ట్ త్రూ వాల్స్ అని ఉంటుంది. డిఫెన్స్ కావాలి అంటే ట్రాన్స్ఫార్మ్ ఫీల్డ్ ఉంటుంది, లేకపోతే స్పాటర్ అని వస్తుంది. రిఫిటర్ మెడిక్ ఏదో ఒకటి సపోర్ట్కి వస్తుంది. స్టెల్త్ నింజా తీసుకుంటున్నాను, నేను నింజా తీసుకోలేను కాబట్టి ట్రిక్స్టర్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ట్రిక్స్టర్ తీసుకున్నారు కదా, ఎలా వర్క్ అవుతారో చూపిస్తాను కానీ గేమ్ జరిగేటప్పుడు చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి తయారైంది కదా. ఇప్పుడు చూడండి నా కాపీస్ 2 వస్తాయి. ట్రిక్స్టర్ అంటే బ్యాటిల్ రాయల్ ఎలా ఆడాలో చూపిస్తారు. ఇందులో రివైవ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇందులో రివైవ్ ఎట్లా అవ్వాలంటే మీ టీమ్మేట్ పికప్ చేసుకోవాలి మీ డాగ్ ట్యాగ్స్. అప్పుడు స్కాన్ చేస్తే మీ టీమ్మేట్ మీరు మళ్ళీ రివైవల్ ఫ్లైట్ వచ్చేసి మీరు ఇందులో పడతారు. ద బెస్ట్ ఎక్కడ పడాలంటే సకూరా దగ్గర పడితే కాస్త కష్టం. న్యూ విజన్ సిటీ వద్దు, పర్ఫెక్ట్ ఫామ్లో పడండి, లేకపోతే లాంచ్ వేసి బెటర్. చూడండి ఇట్లా ఫామ్లో పడుతున్నాను కదా, ఫామ్లో పడితే సేఫ్ దాంట్లోనే పడతారు. అందుకనే మీ టీమ్మేట్స్ ఫాలో కావడం చాలా అవసరం. అంటే మీరు చచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నాకు బయటికి వెళ్ళాలి, ఛార్జింగ్ పెట్టుకుంటే ఆడుతున్నా. గన్స్ తీసుకోవడం చాలా కష్టం, కానీ మనం కొద్దిగా వెయిట్ చేస్తే క్యాష్ కూడా వస్తుంది. ఈ క్యాష్తో ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే మనము దీంతో కంటిన్యూ అవుదాం రండి. ఇంకా మనకు కొన్ని గన్స్ కావాలి. యామో చాలా తక్కువ ఉంది కాబట్టి పక్కింట్లో చూద్దాం రండి. మనకు క్యాష్ చాలా ఎక్కువ కావాలి. ఇదిగో ఇట్లాంటి చెస్ట్లో క్యాష్ ఉంటుంది. మమ్మీ తెలియదు రెడీ. ఇప్పుడు మాట్లాడిన దాని గురించి పట్టించుకోకండి. ఇది ఇప్పుడు జాగ్రత్తగా ముందు నుంచి వెనకాల వరకు అంతా చూసేసుకొని చూడండి. ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది కదా, మ్యాప్ ఎక్కువ చూడండి, లేకపోతే మీరు చచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సేఫ్ జోన్ కొలాప్స్ అవుతుంటుంది. అచ్చం ఫ్రీ ఫైర్ లాగా. ఫ్రీ ఫైర్ కూడా దీని నుంచే కాపీ అయ్యి వచ్చింది. అందుకని ఫ్రీ ఫైర్ ఇది సేమ్ అని చెప్పొచ్చు, కాకపోతే ప్లేయర్స్ సేమ్ ఉండరు. ఈ యారోస్ చూసుకోండి, ఇందులో బాంబ్ సైట్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇది ట్యుటోరియల్ మాత్రమే, ఎవ్రీ గేమ్ సేమ్ ఉండదు, కానీ మ్యాప్స్ అయితే సేమే ఉంటాయి. అది పక్కా చెప్పగలను. ఐసోలేటెడ్ మ్యాప్ ఇది. చూడండి సోర్స్ కిల్ అంట. చూడండి అక్కడ బ్లూ కనిపిస్తుంది కదా, అదే సేవ్ అందులో ఫ్రీ ఫైర్లో కనిపించినట్టే ఉంది కదా, అందులో ఇప్పటికి వెళ్తే మనం చచ్చిపోతాం. ఇదిగో
ఈ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ అంతా డేంజరస్ అని చూపిస్తుంది. మ్యాప్ని చూడడం చాలా అవసరం. ఈ క్యాష్ కలెక్ట్ చేసుకోవడం ఇంకా అవసరం. ఎందుకురా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓడని తీసుకుందాం. ద సీజన్ ఇస్ కొలాప్సింగ్ అంటే మీరు ఇంక కూరకాల్సిందే. ఇదిగో వాడే బుచ్చో. నేను లాస్ట్ టైం ఈ గేమ్ ఆడినప్పుడు చాలా పవర్ఫుల్గానే ఆడినా, కొన్నిసార్లు ఓడిపోతాను కూడా. బట్ ఇప్పుడు ఉరకాల్సిందే మనం. బండి దొరికితే వేసుకొని వెళ్ళిపోతాం, కానీ మనం చీటింగ్ అయితే చేయం. ఈ ట్రిక్స్టర్ ఎప్పుడు వాడాలంటే మనం ఇప్పుడు వాడే చూపిస్తున్నాను. ఇప్పుడు వాడితే మళ్ళీ అది లోడ్ కావడానికి చాలా సేపు పడుతుంది, అందుకని సరే ఇప్పుడు స్నైపర్ మోడ్లోకి వచ్చి ఇట్లా స్ట్రైట్గా ఫైర్ చేయాలి. బ్లైండ్గా ఫైర్ చేసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఉన్నాడు. యాడిషనల్ డ్రాప్ చాలా అవసరం మనకి, ఎందుకంటే మనం క్యామో తక్కువ ఉంది కాబట్టి యాడిషనల్ దగ్గరికి వెళ్ళాలి. యాడిషనల్ ఏమో ఎయిర్లోనే ఉంది కాబట్టి మనం సేఫ్. యాడిషనల్ న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర ఉంది కాబట్టి మనం ఉరుకుతున్నాం. అక్కడ మన టీమ్మేట్ బండి వేసుకొని తిరుగుతున్నాడు, కనిపిస్తుంది కదా ఇక్కడ. అది పట్టించుకోకండి, వాడు ఏ డ్రాప్ డెలివర్డ్ కదా. కానీ మీరు ఇక్కడ ఆగితే మీకు ఏమైనా వాల్యుబుల్స్ దొరకచ్చు. బాగా తీసుకోండి, ఫ్రాగ్ గ్రెనేడ్ తీసుకోండి, వదిలేండి, ఇంకేం తీసుకోకండి. ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అది తంపరేమో ఒక 2 bullets వస్తుంది కాబట్టి, 2 shells వస్తుంది కాబట్టి నాకంత వారింగ్ లిస్ట్ రాదు. కానీ అంటే నా ఏజ్ నేను అంత పెద్దోడిని ఏం కాదు, నేను 7 years. కాల్ ఆఫ్ డ్యూటీ ఇష్టం ఆడేస్తా. 7 years కానీ 10 years. బ్యాటిల్ రాయల్ ట్యుటోరియలే. నెక్స్ట్ వీడియోలో మల్టీప్లేయర్ ట్యుటోరియల్ చూపిస్తాను. నెక్స్ట్ నాకు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే నేను 100 జాంబీ థీమ్ ఆడతాను, ట్యుటోరియల్ పెడతాను. దానికోసం ఫైర్ సేల్ అంటే మీకు తెలియదు, కానీ నేను చూపిస్తాను. చాలా ఈజీ. ఇదిగో దాన్ని ఫాలో కావాలి. ఇదిగో ఆ ప్లేన్ మన తెరక పైన ఉంటుంది, అదిగో దూరంగా వెళ్ళిపోతుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, డెలివరీ అయింది కదా. మనం ఇట్లా తిప్పుకోవాలి. న్యూక్లియర్ ప్లాంట్ ఉంది కదా, దాంట్లో తిరిగి మీకు టైం పాస్ తగ్గుతుంది. ఇట్లా మనం ఎక్కడంటే పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ మ్యాప్స్లో పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇదంతా మీకు కనిపిస్తుంది కదా, డార్క్ అయిపోయింది కదా, అవన్నీ డేంజరస్ మీనింగ్. ఇదిగో మన టీమ్మేట్ అక్కడ సర్స్కి ఇందాక మనతో దిగాడు కదా కింద నుంచి. నేను వాడిని ఫాలోలో ఉన్నాను కాబట్టి వాడు నాతో పాటు వచ్చాడు కదా. ఫర్నా అట్లానే ఉంటారు ఇక్కడ మనుషులు, చంపినట్టు చంపేస్తారు. ఇక్కడ టీమ్మేట్స్ నమ్ముకుంటే మీరు చచ్చిపోతారు, అందుకని M4ని తీసుకోవడం చాలా అవసరం. ఓకే, M4 చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫర్ యువర్ టీమ్మేట్స్ హూ ట్రై టు కిల్ యూ. ఒక వెహికల్ తీసుకోండి, ఎప్పుడు వెహికల్ లేకపోతే మీ గేమ్ అవుట్ అన్నట్టే చెప్పచ్చు. ఎందుకంటే నేను బాగా ఆడినా కదా, నాకు తెలియదా. అయినా మీకు డోరేమోన్ ఇష్టమైతే లైక్ చేసుకోండి, గోగు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డ్రాప్ అంటే నాకు కూడా అంతగా తెలియదు, కానీ ఎయిర్ నుంచి డ్రాప్ అవుతుందనే నాకు తెలుసు.
అది ఏం ఎయిర్ డ్రాపో తెలియదు కాబట్టి చెప్తున్నా. అట్లా తెలిస్తే చెప్తాను అదేందో. అసలు నాకైతే ఒక్కడు కనిపిస్తలేడు. కానీ ఇక్కడ చాలామంది బండ్లు వేసుకొని తిరుగుతున్నారు. నా దగ్గర చాలా తక్కువ డబ్బులే ఉన్నాయి. అంత అనుకోకండి. 4.1Kనే. అందరికీ 30 మించి దాటిపోయారు. నేనే అందరికన్నా లాస్ట్ మనీలో. అయినా మనకు మనీ అంటే కేరింగ్ ఉండదు. కానీ మనీ దిగుతా ఈ నీళ్ళలో పడిపోవాలి. ఈ నీళ్ళలో పడిపోయి స్విమ్ చేసుకోవాలి అటు ఇటుగా. ఎందుకంటే టైంపాస్ అవుతుంది కొద్దిగా అన్న. ఇదిగో ఈ నీళ్ళల్లోనే ఎక్కువ క్యామోఫ్లేజ్ వస్తుంది. ఇదిగో ఇక్కడ ఈ లంగ్స్ కనిపిస్తుంది కదా, ఇది అయిపోయే లోపల పైకి వచ్చేసేయాలా. ఇప్పుడు ఇదంతా ఫుల్ అయిపోతుంది. మళ్ళీ కిందికి వెళ్ళంగానే మొత్తం పోతుంది అన్నమాట. అది ఇంకా ఆ లంగ్స్ ఓన్లీ స్విమ్మింగ్ కోసమే వస్తాయి. వీఆర్ ఎట్ హియర్ నో. ఆర్షనల్ డ్రాప్ అక్కడనే ఉంది, బట్ వీ యూజ్డ్ ఇట్ నో. అంత దూరం ఉరకాలి మనం ఇప్పుడు. మళ్ళీ దుంకితే అయిపోతుంది. ఇందులో దుంకిన డ్యామేజ్ రాదు. ఎందుకంటే ఏదైనా వెనకాల ఆర్పిజీస్ ఇవన్నీ నా దగ్గర 4.3Kనే ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు. కానీ ఫైర్ సేల్ వచ్చినాయంట మళ్ళీ. డోంట్ కేర్ అబౌట్ ఫైర్ సేల్స్. కొలాప్సింగ్ అన్నప్పుడల్లా ఉరకను అలాగా. లేకపోతే బండి వేసుకొని ఉరికేయండి. నాకు డ్రైవింగ్ అంత రాదు. ఇందులో నేను యాష్వాల్ట్ లెజెండ్స్ ఆడతాను కాబట్టి అందులో కూడా ట్యుటోరియల్ పెడతాను. 50K లైక్స్ కి యాష్వాల్ట్ లెజెండ్స్ పెడతాను. అందులో ఫస్ట్ వచ్చేది ఏందో కూడా పెడతాను. బట్ బాడీ పార్ట్స్ సేమ్ ఉండవు. ఎందుకంటే నేను మార్చేసాను ఇప్పుడు. అందుకని అది బెస్ట్ బాడీ పార్ట్స్. అందుకని ఆ బాడీ పార్ట్స్ ఏందో మీకు చూపించి మెల్లగా ట్యుటోరియల్ నుంచి ఎలా ఆడాలో చూపిస్తాను. అలాగే ఈ గేమ్లో చాలా ఉంటాయి. ఇక్కడ ఉండడం చాలా లక్కీ. ఎందుకంటే ఇక్కడ ఒక్కడు లేడు. అక్కడ టైం పాస్కి షూట్ చేసుకుంటే చేసుకోవచ్చు మీరు. మరీ అంతగా ఏమో అవ్వలేదు. కానీ వాళ్ళకి తెలియనప్పుడు ఒక్క పైసా లేదు. ఇగో మీకు కోపం వచ్చినాక మీ ఓన్ టీమ్మేట్స్ని షూట్ చేసుకోండి. పక్కన ఓడలేకపోతే అప్పుడు రిలీఫ్ వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు ఎందుకో పిచ్చోళ్ళలాగా. అయినా మనకెందుకులే. అదిగో అక్కడ పైనుంచి కిందకి పడుతున్నాడు కదా, దాన్నే రివైవల్ డ్రాప్ అంటారు. మనల్ని ఆర్సనల్ డ్రాప్ లాగా కిందకి పడేస్తారు. దాన్నే రివైవల్ డ్రాప్ అంటారు. అదిగో ఆ రెడ్ స్మోక్ వస్తుంది కదా పబ్జీలో వచ్చినట్టు. అక్కడ కూర్చొని మీకు ఇష్టం వచ్చినట్టు అక్కడ స్నైపర్ చేసుకోండి. అక్కడ స్నైప్ చేసుకుంటే మామ పట్టించుకోకండి. నేను చిన్నపిల్లని కాబట్టి ఎట్లా ఉంటుంది. కానీ ఫైర్ సేల్ వచ్చేసింది కదా. ఫైర్ సేల్ ఏముంది దాదా. ఇప్పుడు ఇందులో కూడా సేమ్ వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుంది. కానీ ఉరుకుదాం పదండి. ఈ ట్రిక్స్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎనిమీస్ని ట్రిక్ చేయొచ్చు అనమాట. సేఫ్ జోన్ ఎప్పుడు కొలాప్స్ అయితేనే ఉంటుంది చిన్నగా. నేను ఇందులో ఎక్కువ చంపలేకపోయినాను ఎందుకంటే నా దగ్గర ఎక్కువ మంది కనిపిస్తుంది. కానీ జస్ట్ ట్యూటోరియల్ కాబట్టి డోంట్ కేర్ అబౌట్ కిల్స్. జస్ట్ చూడండి ఎలా ఆడాలో అండ్ యూ ప్లే యువర్ బెస్ట్. యాక్చువల్లీ నేను 2 స్క్వాడ్స్ లాస్ట్ టైం కిల్ చేశాను. ఎందుకంటే
నాకు ఇది చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే. ఇది సేఫ్ జోన్ లోపలికి వచ్చేసినాం కాబట్టి మనం ఇప్పుడు సేఫ్, లిటరలీ సేఫ్. డోంట్ కేర్ అబౌట్ దట్. మనం షూట్ చేసినా ఏం కాదు అక్కడ. సేఫ్ జోన్ చాలా చిన్నగా అయిపో ఉంటుంది. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా అయిపోతుంది. యూ వోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. ఇదిగో యూట్యూబ్ షార్ట్స్లో చూపిస్తారు కదా న్యూ ప్లేయర్, అదంతా కేర్ చేసుకోకండి, ఎందుకంటే అదంతా వేస్ట్ అని నేనే చెప్తా. అంతే, ఒక్క దొరికింది కదా. ఇప్పుడు చూడు, మనకు భయం ఉండదు, ఎందుకంటే స్టడీ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగు. ఇట్లా కూర్చొని స్లైడ్ కూడా చేయొచ్చు మనం. ఇట్లా కొడితే ఇట్లా అవుతుంది, కానీ స్ప్రింట్ మోడ్లో పెట్టి ఇట్లా కొట్టాలి. దీన్ని స్లైడ్ అంటారు. అర్రే పడ్డది మన పక్కన. ఇదిగో ఇక్కడనే ఉండాలి, ఎందుకంటే అందరు ఎనిమీస్ ఇక్కడికి వస్తారు బికాజ్ ఆఫ్ ఇదే. ఇదిగో మనకు డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇదిగో కెనెటిక్ ఆర్మర్ ఓవర్ చార్జర్ తీసుకొని ఒక 2-3 తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి, మనకు ఒక్క హార్ట్ కూడా పోలేదు, ఎందుకంటే మనం ఒక్కడిని కూడా కిల్ చేయలేదు కదా. బేసిక్ పీపుల్కి ఇది అంతే. బేసిక్గా ఎవరన్నా అట్లనే వస్తుంది. డోంట్ కేర్ అబౌట్ రిజల్ట్స్. మీరు ఆడగలిగింది ఆడండి. ఇదిగో ఇక్కడ మనం సేఫ్, చాలా సేఫ్. కొన్నిసార్లు పైకి లేచి ఇట్లా ఉరకండి. ఇంకా అదిగో వైట్ ఆరోని ఎక్కువ నమ్ముకోండి. పర్పుల్ ఆరో ఉంది కదా, మీరు ఎక్కడో సెట్ చేసుకొని ఉంటారు, అందుకని అది అట్లా చూపిస్తుంది. కానీ మీరు స్ట్రైట్ లైన్లో వెళ్ళకండి, అటు ఇటు వెళ్ళండి, లేకపోతే మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది. చూసారా ఎంత బాగుందో? దీన్ని ఆర్టిక్ అంటారు. ఆర్టిక్గా నది పోతుంది నిజంగా. మీరు సపోజ్ ఇప్పుడు మితిక్ అనుకున్నారనుకో, మీరు బెస్ట్గా ఫైనల్లీ ఒక కిల్ కోసం రెడీ అయ్యాను. ఆ వాయిసెస్ని చూసుకోకండి, జస్ట్ కేర్ అబౌట్ మై వాయిస్. విన్నర్ అని వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఇదంతా వస్తుంది కదా. ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ అయిన ఎయిర్ డ్రాప్, ఆ తర్వాత ఇక్కడ వరకు నడిచాను, విక్టరీ, మిషన్ కంప్లీట్, అంతే. 0 kills. బట్ నేను చాలా చూపిస్తాను కానీ. సరే బాయ్ ఫ్రెండ్స్.